టైంకి వస్తాడన్నా? ఎక్కడ వాడు? వస్తాడు, వెయిట్ చేయి. వచ్చాడు. ఎంత ధైర్యం రా నీకు? ఒక్కడివే వచ్చావు. నా ఊరు రావడానికి నీకు ధైర్యం ఉండాలి గాని నాకెందుకురా? నేను ఏంట్రా లోకల్? ఊరంతా కలిసి వచ్చినా ఏం పీకలేరు. ఒరే జక్కాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ వెనకాల ఈ జనం చూసి రెచ్చిపోతున్నా. నేను ఫుల్ ప్లానింగ్ తో వచ్చా. ఏంట్రా నీ ప్లానింగ్? నీ అన్న వదిన నా దగ్గర ఉన్నారు. తేడా వస్తే నరికి అవతల పడేస్తా. అబ్బచ్చా రే, వాళ్ళని దగ్గర పంపించిందే నేను. వాళ్ళు టచ్ చేస్తే ఒక్కడు కూడా మిగలడు. టచ్ చేస్తా. జక్కా నన్ను రెచ్చగొట్టుకో, బీభత్సం అయిపోద్ది. ఏంట్రా బీభత్సం? చేయి చూస్తా. చూస్తావా? చూడు. ఎక్కడికరా వెళ్ళిపోతున్నావు? ఏంట్రా? ఏంటి? అల్లుడు, వీడు లోకల్ ఫీలింగ్ లెగ్గొట్టినట్టున్నాడు. వరదనైనా తట్టుకోగలం కానీ బురదను తట్టుకోలేం. ఇక తట్టుకుందాంపా. రౌడీజం పుట్టిందే బెజవాడలోరా. ఆ బెజవాడకే రౌడీజం నేర్పడానికి వచ్చావురా నువ్వు? రే జక్క ముక్క తొక్క నీ అక్క, అసలు విజయవాడ గురించి తెలుసురా నీకు? దుర్గమ్మ పుట్టిన ఊర్రా ఇది. సంధ్యను వదిలేసి పారిపో, సేఫ్ గా ఉంటావు, లేకపోతే మస్ అయిపోతావు. రై, ప్రాబ్లం నీది నాది. మన ఇద్దరే కొట్టేసుకుందాం, ఒక్కరు చచ్చిపోతాం. సరేనా? ఎరా, చచ్చేలా కొట్టా, చచ్చేలా ఉన్నావు, అయినా పోకరు. సరే, నీ కండిషన్ నేనెందుకు కాదనాలి? కమ్.
ఇప్పుడు వచ్చిందండి విజిల్. లుక్ స్టే చేస్తారేంట్రా? మార్చు మార్చు. నువ్వు ఎరక్కొట్టే. లేరా లే. నేను జంప్ అయిపోతున్నా, జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. ఉంటే అల్లుని తీసుకురా, పోతే బాడీని తీసుకురా. సంజయ్ దా పెళ్లి చేసుకుందాం. మీరు వెళ్ళండి. ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. ఐ, దెబ్బ తగిలితే నరాలు జుబ్బుమనాలి, నోట్లో నవ్వుండాలి, రక్తం రావాలి, రహస్యంగా ఉండాలి. దానికి ఇంత కాస్ట్లీ బెల్ట్ అవసరమా సాబ్? చేసిన తప్పు కూడా కాస్ట్లీ. వాడిని చూడు, బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్యకి తెలిస్తే కాటేస్తాడు. బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్లు చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో దిగిపో. ఫీల్ అయ్యావా? చిచ్చి ఎందుకు? వాడన్న మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోతాం. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రేయ్, వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే. నీ చెల్లెల్ని నా బెజవాడతో బ్యాంగిల్ బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్ళి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంగిల్ బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా?
సంజ 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 మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? తప్పదన్న మా వాళ్ళు వదిలేయన్నా, వాళ్ళకి ఏం తెలియదన్నా. ఏదైనా చేస్తున్నా చెయ్యన్నా. ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా, నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా. దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేయండి రా వాణ్ణి. నా కొడక పందులు పందులు పందులా తింటారు. అన్న వెళ్ళిపోండి అన్న. అన్న వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే
కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో. ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది. ఎక్స్ట్రాల్ చేయకో. ఏరా, నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకు ఇచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి రోజు సార్ ఆర్తో డిస్కషన్ ఏంటండి? సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రేయ్, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో? ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్కా గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. సార్, మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టుంటుంది జీవితం. జక్క సార్, సంజయ్ తీసుకొచ్చేయండి, వెళ్ళిపోదాం. జక్క సార్, మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంజయ్ పక్కన కూర్చోవాలి. దిగండి. సూపర్! మీకు ఇంక మొదలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప. రావట్లేదు. ఏమన్నా రావాలా నీకు? తోలేక సత్తనాను.
ఇలా ఎంత దూరం పరిగెడతాం? వాళ్ళు వచ్చేస్తున్నారు. అవునా ఇంకా చెప్తా. ఏం చేస్తున్నావు? వెళ్తా ఉండు, వచ్చేస్తా. ఈతరాదన్నా బ్రిడ్జ్ బాగా హైట్ ఉందన్నా, నా నడుము పనిచేయదన్నా. అల్లు ఎవడో కాలు కోసుకున్నాడని నువ్వు కంఠం కోసుకుంటా? ఎంత దూరం పోతాడా వాని? బెజవాడు వెళ్ళి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా. చచ్చినట్టు వాడు దాన్ని తీసుకొస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకోలేడు.